ఓకే. ఇప్పటి వరకు ప్రాబ్లం గురించే మాట్లాడుతున్నారు. ఇది సరిలేదు అది సరిలేదు అని మాట్లాడుతున్నారు. యు ఆర్ నథింగ్ బట్ ఎ వైనర్ అండ్ ఎ కంప్లైనర్ అని అనుకోవచ్చు. బట్ ఐ సిన్సియర్లీ బిలీవ్ ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. సో సొల్యూషన్కి నేను మొదటి నుంచి నేను బిలీవ్ చేసింది ఏంటంటే 5 విషయాలంటే 5 థింగ్స్. నంబర్ 1, క్లీన్ వాటర్ ఫర్ ఎవ్రీ ఇండియన్. ఇది కావాలి. ఓకే, నేను ఈ 5 విషయాలు నేను చెప్పబోతున్నాను. ఈ 5 విషయాలు మనకు అందివ్వలేని ఏ పార్టీ మనకు వద్దండి. నెంబర్ 2, 24 hours ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఈరోజు మన జీవితాలు ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతున్నాయి. బేసిక్ నీడ్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ మనకి ఇవ్వలేని ఒక ప్రభుత్వం మనకి ఎందుకండి? అంటే మీరు మీ ఇష్టానికి మీరు డబ్బులు తినేస్తారు, మాకు మాత్రం ఎలక్ట్రిసిటీ ఇవ్వరా? పగలంతా మేము వచ్చి అలవాటించాలా? ఏదో పోనీ పాపం అని చెప్పి 12 గంటలు 16 గంటలు ఇస్తారా మాకు? దట్స్ నాట్ ఫేర్. ఎందుకంటే దీంట్లో కూడా పొలిటికల్ గేమ్ ఉంది, దీంట్లో కూడా కరప్షన్ ఉంది, దీంట్లో కూడా తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ స్కామ్లు జరుగుతున్నాయి, ప్లస్ మీటర్స్ మీద స్కామ్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో మన కళ్ళ ముందు చూసాం మనం. సో దెర్ ఇస్ కరప్షన్ ఎవ్రీవేర్. ఈ కరప్షన్ నిర్మూలించాలి. అండ్ లైక్ ఐ సెడ్, కమింగ్ ఫ్రమ్ పాయింట్ 1, క్లీన్ వాటర్. పాయింట్ 2, 24 hours ఎలక్ట్రిసిటీ. పాయింట్ నెంబర్ 3, మనకి ఫ్యూచర్ పిల్లలండి. ఓకే, వాళ్ళు బాగుంటే, వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తే, వాళ్ళు బాగా రాణిస్తే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. సో చిల్డ్రన్ గురించి మనం 100% ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం మనల్ని ఎంతవరకు తీసుకొచ్చింది పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళ సేఫ్ గార్డ్ మనం చేసుకోవాలి. సో ఐ ప్రపోజ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, పల్లె వాడ ప్రతి చోట ఒక విలేజ్ హెడ్ ఉన్న చోట ఒక స్కూల్ ఉండాలి, పబ్లిక్ స్కూల్ ఉండాలి. ఆ పబ్లిక్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. ఏది పేద ప్రజలకు, ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. ఎందుకంటే ఆ 10వ తరగతి తర్వాత వాళ్ళు క్రాఫ్ట్ నేర్చుకుంటారు, లేకపోతే డాక్టర్ అవుతారు, లాయర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ 10th వరకు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయా బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం మన బాధ్యత. దీనివల్ల ఏమవుతుందంటే చైల్డ్ లేబర్ మనం నిర్మూలించగలుగుతాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మన కళ్ళ ముందు చిన్న పిల్లలు పనిచేయడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. దట్ షుడ్ నాట్ హ్యాపెన్, దట్ మస్ట్ నాట్ హ్యాపెన్, నాట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ముసలివాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, 60 దాటిన వాళ్ళకి ఫ్రీగా హాస్పిటలైజేషన్, హెల్త్ కేర్ మనం ఇవ్వగలిగితే దట్ విల్ బి ఫెంటాస్టిక్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళు మనం కాపాడుకోకపోతే వేరెవరు కాపాడుకుంటారు? అండ్ ప్లస్ వీ కమ్ ఫ్రమ్ అ కల్చర్ వేర్ పెద్దవాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత, మన డ్యూటీ అని మనం ఫీల్ అయ్యే కల్చర్ని చూస్తున్నాం. మనం ఆ కల్చర్ని కాపాడుకోవాలి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ప్రపోజ్. నేను 3rd generation సినిమా మనిషినండి. మాది ఫాదర్ నెల్లూరు. సో బతుకు తెరువు కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం నెల్లూరు నుంచి చెన్నై వచ్చాం.